ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇదొక ఆల్రెడీ ఇప్పటికే మా దగ్గర ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ గురుకులం, ట్రైబల్ ఏరియాలో ఒక ఎస్టీ గురుకులం, తర్వాత ఒక 5 కాన్స్టిట్యూన్సీలో 6 కాన్స్టిట్యూన్సీ కలిపితే ఒక ఎస్టీ గురుకులం. ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఉంది కదా. ప్రతి నియోజకవర్గంలో 1 లేదా 2 బీసీ గురుకులాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3, 4, 5 గురుకులాలు ఉన్నాయి. మా దగ్గర ఒక కమలాపూర్లోనే, ఒక కమలాపూర్ మండలంలో నా దగ్గర మొత్తం కాన్స్టిట్యూన్సీ కలిపితే ఒక 10 గురుకులాలు ఉన్నాయి. 10 గురుకులాలు కలిపితే దాదాపు 6,000 మంది చదువుకునేటువంటి ఆస్కారం. వీళ్ళు ఏమంటారు, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఒక గురుకుల పాఠశాల పెడతా అంటున్నారు. దాన్ని 2,500, 3,000 మందిలో పెడతా అంటున్నారు. దానికి ఏదో 30 బిల్డింగ్లకు భూమి పూజ చేస్తూ అంటారు. నేను ఏమంటున్నా అంటే, సరే ఎస్టీల పరంగా ఉండొద్దు, ఎస్సీల పరంగా ఉండొద్దు, బీసీల పరంగా ఉండొద్దు, అందరూ కలిసిమెలిసి చదువుకోవాలి, మైనార్టీల పరంగా ఉండదు, సంతోషం. ఇవాళ నువ్వు చేసేదేముంది? ఆల్రెడీ అక్కడ ఆ మండలంలో ఉన్న ట్రైబల్ లేదా ఎస్సీ, బీసీ ప్లస్ మైనార్టీ ఏ గురుకులు అయితే అన్నీ కలిపి ఒకటి పెడతా అంటారు. గవే తప్ప నువ్వు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇలా కొత్తగా మూసేసి, నాకు తెలిసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఉన్న స్కూళ్ళను మూసేయకండి, ఉన్న స్కూళ్ళకు కొత్త భవనాలు ఇవ్వండి, ఆ స్కూళ్ళల్లో సరిపోని టీచర్లను పెట్టండి, వార్డెన్ల సిస్టమ్ పెట్టండి, స్టాఫ్ని ఇవ్వండి, దాని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇలా మీరు మీ వాళ్ళకం చూస్తూ ఉంటే తిండికే సరిగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏమి ఇస్తారు చెప్పండి? మీరు ఎక్కడ స్టాఫ్ను పెడతారు, ఎక్కడ చేస్తారు చెప్పండి? మీరు మాటలు చెప్పడం కాదు, మేము తప్పడతలేము. మీరు మాటలు చెప్పేదానికంటే కూడా ఉన్న గురుకులాలలో ఉండే విద్యార్థులు, దాంట్లో ఉండే ఫెసిలిటీసు, దాంట్లో ఉండే మంచి చెడు చూసి దీన్ని ఏం చేస్తారో చెప్తే తప్ప ఉత్తగానే నువ్వు పోయి ఆర్భాటంగా మీ మంత్రులు పోయి, మీరు పోయి జిల్లాల పరంగా మొత్తం భూమి పూజ చేస్తా, 31 బిల్డింగ్ కడతాను. నువ్వు బిల్డింగ్ ఉన్నాయని స్కూలు కొత్తగా చేసేదేముంది? గత ప్రభుత్వం డబ్బులు లేకపోవడం వల్ల కట్టలేదు. మరి మీ ప్రభుత్వం వచ్చింది, కొత్తగా వచ్చింది, నాకు తెలిసి 9 నెలలు దాటిపోయింది. ఎక్కడ కూడా న్యూ శాంక్షన్స్ లేవు, ఎక్కడ న్యూ శాంక్షన్స్ లేవు. ఒక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టబడుతుంది. కానీ ఎక్కడ పెద్దగా